మీ అందరికీ నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పాలనుకుంటే మాత్రం చెప్పేస్తానండి. యాక్చువల్గా ఏంటంటే మనకి చాలామంది ఈ శ్రావణ మాసం అనగా ఇప్పుడు మంచి ముహూర్తాలు కాబట్టి అందరూ పెళ్లి కార్డులు ఇలా ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మనకి ఆహ్వాన పత్రికలు, పెళ్లి పత్రికలు ఇస్తూ ఉంటారు. అయితే ఈ పెళ్లి పత్రికలు వాళ్ళు ఎంతో దీనిగా ముహూర్తం పెట్టి అన్నీ చేసి రాసి దానికి పసుపు అద్ది దేవుడి దగ్గర చూపించిన తర్వాత కదా మనందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇలా వచ్చిన పత్రికలను చాలామంది ఏంటంటే నిర్లక్ష్యంతో కిందన వేసేయడం, కాలుతో తొక్కడం, బయటన పారేయడం, అంటే మురికి నీటిలో పారేయడం అలా చేస్తుంటారండి. ప్లీజ్ నా రిక్వెస్ట్ అనుకోండి, ఎప్పుడూ కూడా పెళ్లి పత్రికల్ని వాళ్ళ ఇచ్చే డేటు అయ్యేదాకా మనమైతే దీన్ని పారేయకూడదు, పక్కన పెట్టండి. ఆ తర్వాత మీకు అవసరం లేదనుకుంటే పారే నీళ్ళలో వదిలేయండి, కానీ వేస్ట్గా మాత్రం చేయకండి. పెళ్లి పత్రిక ఉన్న అంతటి విలువండి. అదే చూడండి, తద్దినంకి చావుకారులు చెప్తారా, అదైతే ఇంట్లో కూడా రానివ్వం, మనం అక్కడి నుంచి అక్కడే చింపి పారేస్తాం. కానీ ఆహ్వాన పత్రికలు, పెళ్లి పత్రికలు ఇవి మాత్రం మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆ డేట్ అయిందాకా ఉంచి ఆ తరువాత మాత్రమే మీరు దీనిని ఒక పక్కన పెట్టండి. నలుగురు నడిచే దారిలో కానీ నిర్లక్ష్యంగా కానీ పడేయడం కానీ కాలుతో తొక్కడం కూడా చేయకండి. ప్లీజ్ నా రిక్వెస్ట్.